మొగసాల మర్రి గ్రామంలో ధర్మయ్య, రంగయ్య అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో ధర్మయ్య తక్కువ వడ్డీ తీసుకుని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకుంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడు కాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు ధర్మయ్య అంటే చాలా ఇష్టం. కాని రంగయ్య మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకునేవారు. ప్రజల్లో ధర్మయ్యకున్న గొప్ప పేరును చూసి రంగయ్య అసూయపడేవాడు. ఎలాగైనా ధర్మయ్యను దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమీందారు ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన ధర్మయ్యకే అప్పగించారు. అది చూసి ఓర్వలేని రంగయ్య మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. ధర్మయ్య ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిశాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు. ధర్మయ్య గుడి తాళాలను పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఒకరోజు ధర్మయ్య భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్లిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత ఆ గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి రంగయ్య ఊరంతా గాఢ నిద్రలో ఉండగా గుడి తలుపులు తెరచి గర్భగుడిలోనికి వెళ్లాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకుని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు ధర్మయ్య వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్ద భీమన్న ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయతీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు ధర్మయ్య, రంగయ్యలు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద భీమన్న, ధర్మయ్య, తాళాలు నీ వద్ద ఉన్నాయి. మరి దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషి ఏమిటి? అని ప్రశ్నించాడు. ధర్మయ్య గ్రామ పెద్ద వంక చూసి, అయ్యా, గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. 2 రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు అని బదులిచ్చాడు. ఈ ధర్మయ్య మోసకారి, తానే నగలు కాజేసి ఏమీ తెలియదన్నట్లు నటిస్తున్నాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని రంగయ్య చెప్పాడు. గ్రామ పెద్ద భీమన్నకు రంగయ్య మాటలపై నమ్మకం కలుగలేదు. ధర్మయ్య నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద ధర్మయ్య ఇంట్లో పని వారందరినీ పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయానికి బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను భీమన్నకు అందజేశారు. భీమన్న ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. ఆయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే, రాజయ్య, నిజం చెప్పు, నగలను ఎక్కడ దాచా? అంటూ గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా, నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ధి గడ్డి తిని గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాను. తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య తను చేసిన నేరం అందరికీ తెలిసిపోయిందన్న విషయానికి గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు.
అప్పుడు భీమన్న, రంగయ్య, నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు. నిజాయతీ పరుడైన ధర్మయ్యపై నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు. అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు ధర్మయ్య రంగయ్యను క్షమించి వదిలివేయమని గ్రామ పెద్దను వేడుకున్నాడు. భీమన్న ధర్మయ్య మాట కాదనలేక రంగయ్యను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే ధర్మయ్య గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. రంగయ్య, ధర్మయ్య చేతులు పట్టుకుని అసూయతో చేసిన నేరానికి క్షమించమని అడిగాడు. ధర్మయ్య, ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది, అంతే చాలు అన్నాడు. తరువాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేశారు. దుష్కాముడనేవాడు నిధి కోసం వెతుకుతూ దండకారణ్యం చేరాడు. అక్కడ వాడిని రాక్షసుడొకడు పట్టుకున్నాడు. దుష్కాముడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు రాక్షసుడు వాణ్ణి సముదాయించి తన కథ చెప్పాడు. వాడు చాలా కాలంగా మనుష్యుల్ని, జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు. ఒకరోజున ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గోడు వెళ్ళబుచ్చుకుని తనకి రాక్షస జన్మ వద్దని మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరాడు. ఋషి వాడిని ఏదైనా పుణ్యకార్యం చేయమని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఇలా తన కథ చెప్పి దుష్కాముడితో, పుణ్యకార్యం చేసేందుకు ఇవ్వాళ నీవు దొరికావు. నా శక్తి చాలా గొప్పది, ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమన్నాడు. నిధితో నీకేం పనో నిజం చెప్పు. అబద్ధం చెబితే మాత్రం నేను చూపించిన నిధి నీకు కనబడదు అన్నాడు రాక్షసుడు. అందుకు దుష్కాముడు, నిధితో నేను భాగ్యవంతుడినవుతాను. ఆ డబ్బుతో కాకలు తీరిన ముల్లులను పోషించి నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళందర్నీ తన్నిస్తాను. నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ మాత్రపు దానికి డబ్బెందుకు, ముల్లులెందుకు, తన్నులెందుకు? నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు. కాని విశాలాక్షి రెండో పెళ్లివాణ్ణి చేసుకునేందుకు ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు. ఆ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, మరి మొదటి పెళ్ళాం ఏమైంది అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలా చుట్టూ ఒకసారి కలయజూసి ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసుల వాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు. వాడు చెప్పినట్టే చేశాను. కాసుల వాన మాత్రం కురవలేదు. రాజభటులు నా వెంట పడ్డారు. వాళ్లను వదిలించుకుందామన్నా డబ్బు కావాలి. విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి. అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు. ఒక్కసారికి ఒక మనిషికి పునర్జీవమివ్వగల శక్తి నాకున్నది. నీ భార్యను బ్రతికిస్తాను. నీ కష్టాలన్నీ తీరిపోతాయి, సరేనా అన్నాడు రాక్షసుడు. నా భార్య బ్రతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవడం కుదరదు. అందుకే నాకు నిధి కావాలి. ఆ డబ్బుతో అందర్నీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కాముడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు మనిషివే కాని నాలాంటి రాక్షసుడి కంటే అధముడిలా ఉన్నావు. నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను. మంచి మనిషికి సాయపడితేనే నేను పుణ్యకార్యం చేసినట్లు. మరి ఈ రోజుకిక నాకు పుణ్యకార్యం చేసే అవకాశం లేదు. మరొక రోజుకు ఎదురు చూస్తూ ఈ రోజుకు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్క్రముణ్ణి నోట్లో వేసుకుని గుటుక్కున మింగాడు. మరుక్షణం ఆ ఋషీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై, దుష్క్రముడి వంటి నీచుణ్ణి మింగి ఒక మంచి కార్యం చేశావు. ఆ విధంగా ఇటీవల కాలంలో నీకు తెలియకుండానే నీవెన్నో పుణ్యకార్యాలు చేశావు. కాని ఈరోజు నువ్వు చేసిన పుణ్యకార్యం అన్నింటికంటే గొప్పది. ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది. త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు. ధన్యుడివి అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.
అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు ఊరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో ఉన్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా. చీమల నాయకురాలు పెద్ద కండ చీమ. చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో ఉన్న ఓ కలుగు దగ్గరకు వెళ్లి కూర్చుంది. కండ చీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ, పప్పు బద్దలను నోటకరచుకొని, తొండకు దొరకకుండా అవి కండ చీమ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి. గుంపుగా. ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్కసారిగా తినేయవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరకొట్టడం మొదలు పెట్టింది. కలుగు వెలుపల అలికిడి అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండ మీదకు దూకి, తొండను నోట కరచుకొని కలుగులోకి దూరిపోయింది. ఇదంతా భయంగా చూస్తూ ఉన్న చీమలకు ధైర్యం వచ్చి, కండ చీమ చుట్టూ చేరాయి. కండ చీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి. మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకుంటున్న తొండను దిగమింగింది పాము, అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ. తన ఎత్తు ఫలించినందుకు ఎంతో ఆనందించింది. అందుకే, ఉపాయం ఉంటే అపాయం తప్పించుకోవచ్చును, అంటారు పెద్దలు. రాముడికి కోపం ఎక్కువ. తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడి తలకెక్కేది కాదు. తల్లిదండ్రుల గారాబం వల్లనే, వాడి కోపం తగ్గడం లేదని అందరూ అనేవారు. అందుకని ఒకరోజున రాముడి తల్లి, తండ్రి వాణ్ణి గారాబం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఉదయం రాముడు నిద్రలేస్తూనే తల్లితో, నాకు ఏదైనా తొందరగా తినడానికి పెట్టు. కాలవగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవాలి, అన్నాడు. పొద్దున్నే లేస్తూనే ఆటలేమిటి, పెరట్లో 10 మొక్కలకు పాదులు తీసిరా, అప్పుడే నీకేదైనా పెడతాను, అన్నది తల్లి. రాముడికి కోపం వచ్చి, ఆ రోజుకు ఇంట్లో ఏమీ తిననన్నాడు. తల్లి కంగారుపడి, వాణ్ణి బతిమాలడం మొదలుపెట్టింది. ఇంకెప్పుడూ పని చెప్పనన్నది. కానీ ఆమె బతిమాలిన కొద్దీ వాడి కోపం పెరిగిందే కాని తగ్గలేదు. ఆమె కళ్ళనీళ్లతో భర్తకు సంగతి చెబితే, ఆయన చిరాకుపడి, ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నాం. 12 ఏళ్లొచ్చాయి. ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చెయ్యడు. పెరట్లో తోటపని చేస్తే కాని వాడికి తిండి పెట్టకు, తెలిసిందా, అన్నాడు. ఈ మాటలు రాముడు విన్నాడు. వాడి కోపం ఇంకా పెరిగిపోయింది. వాడు కాలవగట్టుకు ఆటలకు వెళ్ళిపోయాడు. అప్పటికి వాడి స్నేహితుడొక్కడే ఉన్నాడు. వాడు వెంట తెచ్చుకున్న అటుకులు, బెల్లం తింటున్నాడు. నాక్కూడా కొంచెం పెట్టు, అని అడిగాడు రాముడు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇవి నాకే చాలవు, అన్నాడు స్నేహితుడు. రాముడికి వాడిమీద కోపం వచ్చి, నీతో మాట్లాడను, ఫో, అన్నాడు. మిగతా స్నేహితులు వచ్చాక, వాళ్ళు తెచ్చుకున్నదేమైనా ఉంటే తినాలని వాడనుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర తల్లి పెట్టిన అన్నం తిని వచ్చారు. వాళ్ళు వెంట ఏమీ తెచ్చుకోలేదు. రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చింది. వాడక్కడి నుంచి కదలి దూరంగా ఒక చెట్టు కింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరకు వెళ్లి, తనకొక పెసరట్టు పెట్టమన్నాడు. అవ్వ డబ్బు అడిగింది. రాముడు డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టనన్నది. దాంతో రాముడికి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్నబోయాడు. ఆ పక్కనే ఉన్న అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మొరిగింది. రాముడు భయపడి వెనక్కు తిరిగి పరిగెత్తాడు. కుక్క వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది. దారిలో ఒక రైతు వాణ్ణి ఆపి, ఎందుకలా పరుగెడుతున్నావు, అని అడిగాడు. రాముడు, రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు. అలాగా పాపం, నా పొలంలో పండిన వంకాయలను గుట్టగా పోశాను. వాటిలోంచి పెద్దవాటిని, చిన్నవాటిని ఏరి 2 గుట్టలు చేయాలి.
నువ్వా పని చేస్తే నీకు కడుపు నిండా పిండివంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు. మా ఇంట్లోనే పని చెయ్యని వాణ్ణి నీ పొలంలో పని చేస్తానా? నన్నిలా అడగడానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరి పరుగెత్తసాగాడు. రైతు వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేశాడు. అలా సాయంత్రం దాకా చాలా మందితో గొడవపడ్డాడు రాముడు. అప్పటికి వాడికి ఆకలి బాగా పెరిగి నీరసం మొదలైంది. వాడు కొంత దూరం నడిచి ఊరి చివర ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమాన్ని శ్రీకృష్ణానంద స్వామి నెలకొల్పాడు. అక్కడ ఆయన ప్రజలకు మంచిని బోధిస్తుంటాడు. పేదలకు నిత్యాన్నదానం జరుగుతుంటుంది. రాముడు శ్రీకృష్ణానంద స్వామి దగ్గరకు వెళ్లి తన కథను చెప్పుకుని ఆకలిగా ఉందని, అన్నం పెట్టమని అడిగాడు. స్వామి వాడి భుజం తట్టి, చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు, అంతవరకు నేను చెప్పే నీతిబోధలు విను అన్నాడు. రాముడికి చాలా కోపం వచ్చింది. కాని వాడికిక ఎక్కడికి వెళ్లే ఓపిక లేదు. ఆ కారణంగా అక్కడ అందరితో పాటు కూర్చుని స్వామి చెప్పే నీతి బోధలు వినసాగాడు. అలా కొద్దిసేపు జరిగాక వాడికి ఓర్వలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు. అది చూసిన స్వామి శిష్యులు రాముడి ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకుని లేవదీసి కూర్చోబెట్టారు. శ్రీకృష్ణానంద స్వామి రాముణ్ణి సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని, వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు కబురంపమని చెప్పాడు. శిష్యులు రాముడిని అన్నశాలకు తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టారు. రాముడు వాళ్లకు తను పొద్దుటి నుంచి ఎంత ఆకలితో ఉన్నది చెబుతుండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతూ, రామా, ఇప్పటికి నీ ఆకలి తీరింది గదా అని అడిగాడు. దానికి రాముడు సంతోషంగా తలాడించాడు. అప్పుడు స్వామి, తన కోపమే తన శత్రువంటారు. నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు. ఆ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధపెట్టింది. నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది. రోజంతా ఎందరో కొత్త శత్రువులను సృష్టించింది తప్ప తిండి పెట్టలేదు కదా. కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు. రాముడు తన తప్పు గ్రహించినట్టు తల వంచుకుని, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇంట్లో నాన్న, అమ్మ ఎంత కంగారు పడుతుంటారో ఏమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. స్వామి వాణ్ణి ఓదారుస్తూ, నువ్విక్కడికి వచ్చి నీ కథను చెప్పగానే నా శిష్యుడొకణ్ణి నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను. వాళ్ళేమీ కంగారు పడరు. కాని ఇక నుంచి కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యుణ్ణి తోడిచ్చి రాముణ్ణి ఇంటికి పంపాడు. మర్నాడు రాముడు తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెబుతూ నిన్నటి రాముడి కథను రసవత్తరంగా వినిపించాడు. కథలంటే ఏమో అనుకున్నాను, అవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాముడు. ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకుని తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చి రాముడు మంచి బాలుడు అని ఇంట బయట కూడా పేరు తెచ్చుకున్నాడు. చంపానగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. కొత్తవాలు ధనసేనుడు దొంగలతో చేతులు కలపడం వల్ల ఫిర్యాదులు రాజుకు చేరడం లేదని పుకారు పుట్టింది. ఆ పుకారులోని నిజానిజాలు తెలుసుకునేందుకు రాజు మారువేషం వేసుకుని రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఒక సత్రంలో బస చేశాడు. నీ దగ్గర డబ్బేమైనా ఉంటే నా దగ్గర దాచుకో, క్షేమంగా ఉంటుంది. నగరంలో దొంగల భయం జాస్తిగా ఉన్నది కాబట్టి హెచ్చరిస్తున్నాను అన్నాడు సత్రం యజమాని రాజుతో. నా వద్ద కాసుల మూట ఉన్నది. అందులో 1000 వరహాలున్నాయి. కాని ఆ మూటను నా దగ్గరే ఉంచుకుంటాను. ఏ దొంగ నన్ను దోచుకోలేడు అని రాజు నిర్భయంగా చెప్పి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ మాటలు బాటసారిగా నటిస్తున్న ఒక దొంగ విన్నాడు.
వాడు రాత్రికి రాత్రి రాజు గదిలో ప్రవేశించి ఆయన వద్ద ఉన్న వరహాల మూటను దొంగిలించి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే నిద్రలేచిన రాజు విషయానికి గ్రహించి సత్రం యజమాని వద్దకు వెళ్ళి, నా వరహాల మూట పోయింది. నేనిప్పుడు అవసరమైన పని మీద బయటకు వెళుతున్నాను. రాత్రికి తిరిగి వస్తాను. ఈలోగా 1000 వరహాలున్న నా మూట దొంగిలించబడిందని నీవు కొత్వాలుకు ఫిర్యాదు చెయ్యి. నా మూట దొరికితే తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. అందుకు సత్రం యజమాని, అయ్యా, ఈ దేశపు రాజు మంచివాడు, సమర్థుడు, కాని కొత్వాలు దుష్టుడు. అందువల్లనే సత్రంలో బాటసారులను దొంగలు దోచుకున్నా నేనేమీ చేయలేకపోతున్నాను. నిన్ను నేను ముందుగా హెచ్చరించిన కారణము అదే. బాటసారుల ధనాన్ని దాచేందుకు నా వద్ద భద్రతా దళమున్నది. ఏ దొంగ ఆ దళం జోలికి రాడు. కాని బాటసారులను దోచుకోకుండా ఆపడం నా వల్ల కాదు. అందుకు కారణమైన కొత్వాలకు ఫిర్యాదునివ్వడం చెవిటివాని ముందు శంఖం ఊదడమే అవుతుంది అన్నాడు రాజుతో. ఇదంతా ఒట్టి పుకారు. నాకు కొత్వాలు మీద కూడా నమ్మకముంది. నీవు నేను చెప్పినట్టు చెయ్యి అని రాజు వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రికి రాజు మారువేషంలో సత్రం చేరుకునేసరికి సత్రం యజమాని నవ్వుతూ, నేను కొత్వాలుకు ఫిర్యాదు చేశాను, కాని ఫలితమేమీ ఉండదు అన్నాడు. రాజు తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఒక అపరిచితుడు రాజు గదిలోకి వచ్చి, నువ్వు ఒట్టి అబద్ధాల కోరువు అన్నాడు. రాజు ఆశ్చర్యంగా, నేను నిన్ను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. నేను అబద్ధాల కోరునని నీకెలా తెలుసు అని అడిగాడు. నిన్న రాత్రి నీ వరహాల మూటను దొంగిలించింది నేనే. మూట చాలా పెద్దదిగా ఉన్నా అందులో గుడ్డముక్కలు, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. వరహాలు మాత్రం 100 ఉన్నాయి. కాని నువ్వేమో 1000 వరహాలు పోయినట్లు కొత్తవాళ్ళకు ఫిర్యాదు చేయించావు అన్నాడు దొంగ ఈసడించుకున్నట్టు. రాజు వాడికేసి తీవ్రంగా చూస్తూ, దొంగతనం చేయడమే కాక ఆ సంగతి నిర్భయంగా చెబుతున్నావు. నువ్వు గుండెలు తీసిన బంటువు లాగున్నావే అన్నాడు. అదంతా వేరే సంగతి. నువ్వు ఇప్పటికిప్పుడు కొత్తవాళ్ళు ఇంటికి వచ్చి నీ మూటలో ఉన్నవి 100 వరహాలేనని నిజం చెప్పాలి అన్నాడు దొంగ. చెప్పకపోతే అన్నాడు రాజు. దొంగ తన దుస్తుల్లోంచి చిన్న కత్తి తీసి బెదిరిస్తూ, చెప్పకపోతే నీ ఒంటి నిండా గాయాలు చేస్తాను అన్నాడు. రాజు ఒడుపుగా వాడి చేయి పట్టుకుని చిన్న దెబ్బతో వాడి చేతిలోని కత్తి కింద పడేలా చేశాడు. తరువాత వాడి 2 చేతులు విరిచికట్టి, నిన్నిప్పుడే కొత్తవాళ్ళకు అప్పగిస్తాను అన్నాడు. సరే, నన్ను కొత్తవాళ్ళకు అప్పగించు, కాని ఆయనకు నీ మూటలో ఉన్నవి 1000 వరహాలు కాదని 100 వరహాలేనని చెప్పు, లేకుంటే ఆయన నన్ను బ్రతకనివ్వడు అన్నాడు దొంగ ఏడుస్తూ. దొంగగా పట్టుబడ్డందుకు కూడా భయపడక, మూటలో ఎంత డబ్బు పోయిందో చెప్పి తీరాలని ఇంతగా గోల పెడుతున్నావు. నీ తీరు నాకు చిత్రంగా ఉంది అన్నాడు రాజు. దొంగ ఒకసారి పెద్దగా మూలిగి, నేను దొంగనే అయినప్పటికీ నిజాయితీపరున్నని కొత్తవాళ్ళు నమ్మాలి. నేను దొంగిలించిన మూటలో 100 వరహాలే ఉన్నాయని ఆయన నన్ను కొరడా దెబ్బలు కొట్టించాడు. కావాలంటే నా వీపు చూడు అన్నాడు దొంగ. రాజు వెనక్కు వెళ్లి చూస్తే వాడి వీపు మీద దెబ్బల గుర్తులున్నాయి. కొత్వాలు తన బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నాడు. దొంగతనం చేసినందుకు నీకీ శిక్ష పడి తీరవలసిందే అన్నాడు రాజు. అయ్యా, నీకు పోయినవి 100 వరహాలే కదా, నీకు నేను 200 వరహాలిస్తాను. కొత్వాలుకు నిజం చెప్పు. నా నిజాయితీని ఆయన నమ్ముకుంటే నాకు బ్రతుకే భారమైపోతుంది అన్నాడు దొంగ. ఇది మరింత ఆశ్చర్యంగా తోచి రాజు దొంగను నిలదీస్తే వాడు దొంగతనం చేయగానే కొత్వాలు వద్దకు వెళ్లి మూటలో 100 వరహాలున్నాయని చెప్పి సగం వాటా ఆయనకు 50 వరహాలిచ్చి వచ్చినట్లు చెప్పాడు. కాని ఆ తరువాత సత్రం యజమాని చేసిన ఫిర్యాదులో పోయినవి 1000 వరహాలని తెలిసి తన వాటా మిగిలిన 450 వరహాల కోసం కొత్వాలు వాడిని బాగా హింసించాడు.
దొంగ తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు సత్రానికి వచ్చాడు. ఆ సరికి రాజుకు అసలు విషయానికి అర్థమైంది. ఆయన దొంగకు తానెవరో తెలియజెప్పి ఇకనుంచి బుద్ధిగా బ్రతకమని హెచ్చరించి పంపేశాడు. తరువాత ఆయన రాజభటులను పంపి కొత్వాలును బందీ చేయించాడు. ఇదేమిటి, మహారాజా అంటూ గోలపెట్టిన కొత్వాలుతో, నువ్వు దొంగల నుంచి నిజాయితీని ఆశిస్తున్నావు. అయితే నీలో మాత్రం నిజాయితీ లేదు. కొంతకాలం పాటు కారాగారంలో దొంగల మధ్య గడుపుతూ వాళ్ల నుంచి నిజాయితీ నేర్చుకో అన్నాడు రాజు. తరువాత చంపానగరంలో దొంగతనాలు ఆగిపోయాయి. మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయసింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రిలాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు. ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే, ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో, నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. ఎంత దూరం పారిపోగలను, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను గుర్తుపడతారు అని మళ్ళీ తన మనసులో అనుకుని తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా, ఈ చీమను చూడు, ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని 3 అంతస్తులు ఉన్న ఈ రాజభవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే దానికన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయింది. చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. రంగాపురంలోని భూషయ్యకు పెద్ద జబ్బు చేసి తగ్గింది. గాలి మార్పు కోసం కొన్నాళ్లు సీతాపురంలో ఉండిరమ్మని వైద్యుడు చెప్పాడు. భూషయ్య ఆ ప్రకారం సీతాపురంలోని దూరపు బంధువుల ఇంటికి వెళ్లి ఉన్నాడు. బంధువుల ఇంట భూషయ్యకు చక్కని ఆదరణ లభించింది. ప్రతిరోజూ సాయంత్రం చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్లేవాడు భూషయ్య. అక్కడ దానిమ్మ పండ్లు కొనేవాడు. కాలినడక దానిమ్మ పండ్లు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పి ఉన్నాడు. భూషయ్యకు ఏ రోజూ చక్కని దానిమ్మ పళ్ళు దొరికేవి కావు. కొన్నిటికి డాగులుండేవి. కొన్ని ఇంటికి వెళ్ళాక వలిచి చూస్తే సగం పైన గింజలు కుళ్ళి ఉండేవి. అప్పటికీ భూషయ్య పళ్లను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు. ఒకరోజు కొన్నవాడి వద్ద మళ్లీ కొనేవాడు కాదు. అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం సంతలో తిరుగుతుంటే, ఊరికి కొత్తవాణ్ణి, పళ్ళ నాణ్యతకు మాత్రం కాదు, నా దగ్గర ఒకసారి పళ్ళు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడి వద్దకు వెళ్ళాడు భూషయ్య. తరువాత వాణ్ణి చిరాగ్గా చూసి, అంతా ఇలాగే అంటారు, కానీ పచ్చిమోసం అంటూ ఆయన వాడికి తన అనుభవం చెప్పాడు. అదంతా నాకు తెలియదు బాబూ, వ్యాపారమంటేనే నమ్మకానికి మరొక పేరు అనుకుంటాను నేను. మంచి సరుకు తెస్తాను, ఒక్కటే ధర చెబుతాను, ఒక్కసారికి నా వద్ద కొని చూడండి అన్నాడు యువకుడు.
భూషయ్య ఆ యువకుణ్ణి పేరడిగి ఈశ్వరుడని తెలుసుకున్నాడు. చూడ్డానికి వాడి దగ్గర దానిమ్మ పళ్ళు బాగున్నా బేరం ఒప్పుకోలేదు. అలాగే పళ్ళలోంచి ఏమీ ఏరుకోనివ్వలేదు. సరుకంతా మంచిదే బాబూ, ఈ ఒక్కరోజుకు నన్ను నమ్మండి, రేపటి నుంచి ఎలాగూ మీరు నన్నే నమ్ముతారు అన్నాడు ఈశ్వరుడు. భూషయ్య వాడి మాటలకు ఆకర్షితుడయ్యాడు. అదీ కాక ఇంతవరకు నమ్మకమైన పళ్ళ దుకాణం వాడు దొరకలేదు కూడా. నిజంగానే ఈశ్వరుడిచ్చిన పళ్ళు బాగున్నాయి. ఇంట్లో బంధువులు కూడా ఆయనిచ్చిన పళ్ళు తిని అంత రుచికరమైన దానిమ్మ పళ్లను తాము ఆ ఊరు దుకాణాల్లో ఎరగమని చెప్పారు. మర్నాటి నుంచి భూషయ్య రోజూ ఈశ్వరుడి దగ్గరే పళ్ళు కొనడం కొనసాగించాడు. ఈశ్వరుడు కూడా ఆయనకు చెడ్డ సరుకన్నది ఇవ్వలేదు. అలా నెల రోజులు గడిచాయి. ఆసరికి భూషయ్య ఆరోగ్యం ఎంత మెరుగైందంటే జబ్బు చేయడానికి పూర్వం కూడా లేని మెరుపిప్పుడు ఆయనలో కనబడుతున్నది. ఇక రంగాపురం తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయన అనుకున్నాడు. ఆ రోజే భూషయ్యకు సీతాపురంలో చివరి రోజు. తనకు చక్కని పండ్లనిచ్చిన ఈశ్వరుడి వద్ద వేడ్కోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాయంత్రం ఈశ్వరుడి దుకాణానికి వెళ్లి చూస్తే వాడి దగ్గర సరుకు చూడడానికేమీ బాగాలేదు. అలా కనబడుతున్నది కాని బంగారం లాంటి సరుకు. బాబూ, తటపటాయించకండి, తమర్ని మోసం చేస్తే రేపు మళ్ళీ నా దగ్గరకు రారు కదా అని ఈశ్వరుడు పళ్ళు తూకం వేస్తుంటే ఆ పళ్లకు ఎప్పటి ధర ఇవ్వడానికి మనస్కరించని భూషయ్య, అనుకోకుండా దారిలో ఒక ఎరిగున్నాయన అప్పుడిగితే ఇచ్చేశాను. జేబులో అట్టే డబ్బుల్లేవు, అన్ని పళ్ళు తూకం వేయకు అన్నాడు. తమ దగ్గర డబ్బులేమైపోతాయ్ బాబూ, ఎంత ఉంటే అంతే ఇవ్వండి, మిగతాది రేపు చూసుకుందాం అన్నాడు ఈశ్వరుడు. అదైనా సరుకు బాగుంటేనే అన్నాడు భూషయ్య. సరుకెందుకు బాగుండదన్నట్లు నవ్వేశాడు ఈశ్వరుడు. తాను ఊరు విడిచిపోతున్నట్లు ఈశ్వరుడికి చెప్పాలని భూషయ్యకు నాలుక చివరిదాకా వచ్చింది. కాని ఆ రోజు వాడిచ్చిన పళ్ళ మీద ఆయనకు చాలా అనుమానంగా ఉంది. అందుకని సరుకు బాగుంటేనే బంధువులింట్లో మిగతా డబ్బిచ్చి వెళ్లాలని, లేకుంటే ఆ డబ్బు ఎగవేయాలని అనుకున్నాడాయన. ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పళ్ళు తీసుకుని ఇల్లు చేరాడు భూషయ్య. ఆ రాత్రి వలిచి చూస్తే ఏ పండు బాగోలేదు. ఈ పళ్లకు గాను ఇప్పటికీ ఈశ్వరుడికిచ్చిందే ఎక్కువ. వాడికింక మిగతా డబ్బు ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు భూషయ్య. ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్నదానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడనే భూషయ్య ఎక్కువ బాధపడ్డాడు. మర్నాడు ఉదయమే రంగపురం వెళ్లే గుర్రబండి ఎక్కాడు భూషయ్య. అందులో ఆయనతో పాటు మరి ముగ్గురున్నారు. భూషయ్య బండిలో వెనుకగా కూర్చున్నాడు. దారిలో బండిని ఎవరో ఆపారు. నడిచి వెళదామనుకుంటే కాలు బెనికింది. రంగపురం యువతల గౌరీపురంలో దిగిపోతాను, అంతగా డబ్బిచ్చుకోలేను, నన్ను కాస్త నీ ముందుగా నీ పక్కనే కూర్చోనిస్తావా అని వచ్చినవాడు బండివాడిని అడుగుతున్నాడు. ఆ మాటలు విని పరిచయమైన గొంతులా ఉందే అనుకున్నాడు భూషయ్య. ఇంత మాట్లాడావు, ఇంతకు నువ్వెవరివో చెప్పావు కాదు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా. నా పేరు ఈశ్వరుడు, సీతాపురంలో పళ్ళ వ్యాపారం చేశాను. మా ఊళ్ళో పళ్ళ తోటలు చూడమంటూ భూస్వామి ఒకాయన కబురు పెడితే సీతాపురం వదిలి వెళ్లిపోతున్నాను అన్నాడు వాడు. భూషయ్య తల తిప్పి వాణ్ణి చూశాడు. అప్పుడే ముందు నుంచి బండెక్కుతున్న ఈశ్వరుడు తల తిప్పి భూషయ్యను చూశాడు. ఇద్దరూ క్షణం మాత్రమే ఒకరినొకరు అలా చూసుకున్నారు. దానిమ్మ పళ్ళు బాగాలేవని భూషయ్య అనలేదు. బాకీ డబ్బులిమ్మని ఈశ్వరుడు అడగలేదు. ఇద్దరూ ఇద్దరే కదా మరి. కొన్ని కాకులు అదే పనిగా పంటచేలలో పడి ధాన్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఒక పావురం చాలా రోజులుగా తిండి లేక బాధపడుతూ ఉంది. తన యజమానేమో తనకు ఆహారం పెట్టడం లేదు, కాని కాకులు మాత్రం చాలా స్వతంత్రంగా ధాన్యాన్ని దోచుకుంటున్నాయని పావురం అనుకుంటూ ఉంది. ఒక రోజు పావురం కాకుల నాయకుడిని అడిగింది, ప్రతిరోజు మీకు చాలా ఆహారం లభిస్తుంది కదా, నన్ను కూడా మీ గుంపులోకి చేర్చుకోండి, నేను కూడా మీతో పాటే ఎగరగలను
మీతో పాటే పొలంలో ధాన్యం తింటాను. అందుకు కాకులన్నీ సరే అన్నాయి. ఆ రోజు నుండి కాకులన్నీ పావురాన్ని తమతో తీసుకుని వెళ్తూ కలిసి ధాన్యాన్ని తింటున్నాయి. అలా కొంతకాలం హాయిగా గడిచిపోయింది. పావురం తన యజమానిని పూర్తిగా మరిచిపోయింది. ఒక రోజున రోజులాగే కాకులన్నీ పొలంలో ధాన్యం కొల్లగొట్టి తినడానికి నిర్ణయించుకున్నాయి. అన్నీ కలిసి ఎగిరి పొలంలో గుంపులుగా వాలాయి. కాని పాపం ఒక్క కాకి కూడా మళ్ళీ పైకి ఎగరలేక చతికిలబడిపోయాయి. పొలం యజమాని తన పొలం మీద ఒక వలను పరిచాడు. అతను పరిచిన వలలో కాకులన్నీ ఇరుక్కుపోయాయి. వాటితో పాటే పావురము ఆ వలలో చిక్కి రైతుకు ఆ రాత్రి భోజనమైంది. సీతాపురానికి రమణయ్య గ్రామాధికారి. ఒక సంవత్సరమంతా వానలు లేక ఆ ఊరికి కరువొచ్చింది. ఊరికి నీటి కరువు మళ్ళీ మళ్ళీ రాకూడదని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు రమణయ్య. ఊరుమ్మడి నేలలో ఒకచోట చెరువు తవ్వాలన్న నిర్ణయం జరిగాక అందుకు రాజుగారి అనుమతి, నిధులు లభించాక పని తొందరగా జరగాలని మొత్తం 200 మంది పనివాళ్లను నియమించడం జరిగింది. చెరువు పని ప్రారంభమైంది. కానీ చురుగ్గా సాగడం లేదు. కొందరు పనివాళ్లు వేళకు వచ్చేవాళ్లు కాదు. కొందరు ఏదో పని ఉందని బయటకు వెళ్లి వస్తుండేవారు. కొందరు పనిని ఆపి కబుర్లు చెప్పుకునేవారు. చాలామంది ముందే ఏదో వంక చెప్పి వెళ్లిపోతుండేవారు. 2 నెలలు గడిచినా 2 అడుగుల గొయ్యి కూడా ఏర్పడలేదు. ఈలోగా ఆ ఊరుకు భూషయ్య అనే ఆయన వచ్చాడు. భూషయ్య భాగ్యవంతుడు. కరువు కారణంగా ఆ ఊళ్ళో చాలామంది పొలాలమ్ముకుని వలస వెళ్లిపోతున్నారని తెలిసి ఆయన అక్కడకు వచ్చి చవక ధరకు ఊళ్ళోని 3వ వంతు పొలాలు కొనేశాడు. తన పొలాలకు నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన కూడా తన పొలాల మధ్య పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు. పరిమాణంలో అది గ్రామాధికారి తవ్విస్తున్న చెరువు కంటే పెద్దది. దానికాయన 100 మంది పనివాళ్లను మాత్రమే తీసుకున్నాడు. వాళ్లు నెల రోజుల్లో గ్రామాధికారి చెరువు కంటే 3 రెట్లు లోతుకు నేలను తవ్వారు. ఇది రమణయ్యకు చెప్పలేని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ తేడా ఎక్కడొచ్చింది అని రమణయ్య ఆరా తీయించాడు. పనివాళ్లకు భూషయ్య కంటే రోజుకు తానిస్తున్న జీతమే ఎక్కువ. కొనైతే భూషయ్య పనివాళ్లు వేళకు వచ్చి పనిచేసి వేళకు వెళుతున్నారు. మధ్యలో కబుర్లాడుకోరు. రోజంతా శ్రద్ధగా పనిచేస్తారు. పనివాళ్లను అదుపు చేయాలని రమణయ్య తవ్వుతున్న చెరువు చుట్టూ కంచె కట్టించాడు. అందుకు 2 వారాలు పట్టింది. ఆ కంచెకు ఒక మూలగా తలుపు పెట్టాడు. అక్కడొక కాపలవాడిని ఉంచాడు. పనికి ఆలస్యంగా వచ్చిన వారిని లోపలకు రానివ్వకూడదన్న నియమం పెట్టాడు. సరిగా పని చేయని వారికి జీతం లేదన్నాడు. పని మధ్యలో కానీ, పని ముగిసే వేళకు ముందు కానీ ఎవరూ బయటకు పోరాదని నియమం విధించాడు. పనివాళ్లు కబుర్లు చెప్పుకోకుండా కొందరిని కాపాలా పెట్టాడు. ఇదంతా చేశాక పనివాళ్లకు వేళకు వచ్చి వేళకు వెళ్లడం అలవాటైంది. వాళ్లలో వాళ్లు కబుర్లు చెప్పుకోవడమూ తగ్గింది. అయితే పనివేగం మాత్రం పెద్దగా పెరగలేదు. ఇందులో ఏదో మర్మమున్నదనిపించి రమణయ్య చివరకు పోయి భూషయ్యను కలుసుకుని తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు. తేడా పనివాళ్లలో లేదు, నీలో ఉంది. చెరువు తవ్వకానికి నువ్వు రాజుగారి నిధులు ఖర్చు చేస్తున్నావు. నేను నా డబ్బు ఖర్చు పెడుతున్నాను అన్నాడు భూషయ్య. అయితే మాత్రం పనిచేసేది పనివాళ్లే కదా, తేడా వాళ్లలోనే ఉండి ఉండాలి అన్నాడు రమణయ్య. భూషయ్య తల అడ్డంగా ఊపి, డబ్బు రాజుగారిది కాబట్టి నువ్వు రోజుకింత అని పనివాళ్లకు జీతమిస్తున్నావు. డబ్బు నాది కాబట్టి నేను పనికింత అని వాళ్లకు జీతమిస్తున్నాను. నీ పద్ధతి ప్రకారం పనికెన్ని రోజులైనా పట్టొచ్చని అనుకునే పనివాళ్లు, నా పద్ధతి ప్రకారం రోజుకెంతైనా పనిచేయాలని అనుకుంటారు. తేడా ఎక్కడుందంటావు అన్నాడు. ఒక గడ్డి మైదానంలో 2 కోడిపుంజులు నివాసముండేవి. ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలనుకున్నాయి. 2 పుంజులు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధానికి సన్నద్ధమయ్యాయి.
ఆ పోటీలో గెలిచిన పుంజు యజమాని హోదాని పొందుతుంది. పోరు మొదలైంది. ఆ 2 పుంజులలో ఒకటి అత్యంత బలమైనది కాగా మరోటి కొంత బలహీనమైనది. కొద్దిసేపటి తరువాత బలమైన పుంజును ఎదిరించలేని బలహీనమైన పుంజు ఓడిపోయానని ఒప్పేసుకుంది. అంతే గెలిచిన కోడిపుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. చూసావా మిత్రమా, ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును. నువ్వు నా బానిసవు. ఈ రోజు నుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని పకపకా నవ్వింది. ఆ కోడిపుంజు అంతటితో ఊరుకోలేదు. తన విజయాన్ని అందరూ గుర్తించాలని, ఓటమి పాలైన పుంజు అవమానపడాలని గంతులేస్తూ గట్టిగా అరవసాగింది. ఓడిపోయిన కోడిపుంజు తల వంచుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. ఆకాశంలో చాలా దూరంగా ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినబడ్డాయి. గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది. మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసికట్టలేకపోయిందా కోడిపుంజు. ఇంకేముంది, గద్ద దాన్ని ఎత్తుకుపోయి చంపి తినేసింది. ఓడిపోయిన కోడిపుంజే ఆ మైదానానికి యజమాని అయింది.